నమస్కారం. నేను మీ అనూష. సీఎం జగన్ దాడి ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ ఇంకా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ సీఎం స్టాలిన్, షర్మిల ఇంకా జగన్ అన్న అంటూ కేటీఆర్ కూడా స్పందించారు. జగన్ పై జరిగిన దాడి ఘటనలో వీళ్ళు ఏ విధంగా స్పందించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన ఈ రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమ కంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఆ తరువాత జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అయితే సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర పార్టీల నేతలు స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ గారు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరొక వైపు తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంకా ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు కూడా ఈ దాడి ఘటనపై స్పందించారు. జగన్ పై జరిగిన దాడి గురించి సీఎం స్టాలిన్ ఈ విధంగా స్పందించారు. తమిళనాడు సీఎం డిఎంకే పార్టీ అధినేత ఎం స్టాలిన్ రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయని, అయితే హింసకు తావులేదన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవాలన్నారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని స్టాలిన్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఓర్వలేకే జగన్ పై దాడులు చేశారని పేర్ని నాని స్పందించారు. సీఎం జగన్ కు ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకే ఇలా దాడులు చేయడానికి తెగపడ్డారని మండిపడ్డారు. ఇంకా మాజీ మంత్రి పేర్ని నాని ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్ ఏమి చేయలేక రాళ్ల దాడి చేశారన్నారు. తన అన్నపై జరిగిన దాడిపై షర్మిల షాకింగ్ కామెంట్స్ తో స్పందించింది. జగన్ పై రాళ్ల దాడి ఘటనకు ఖండించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడి తమ ఎడమ కంటి పై భాగంలో గాయం కావడం బాధాకరమని, దురదృష్టకరమని, ఇంకా ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాను. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే అని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు అని, హింసను ప్రతి ప్రజాస్వామిక దాడి ఖండించాల్సిందే అని, జగన్ త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నా అన్నది వైఎస్ షర్మిల. ఇలా సోషల్ మీడియా వేదికగా షర్మిల ఈ పోస్ట్ ను షేర్ చేసింది. ఇక కేటీఆర్ అయితే జగన్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. సీఎం జగన్ పై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఆయనకు ఎలాంటి హాని జరగనందుకు, క్షేమంగా ఉన్నందుకు సంతోషిస్తున్నా అన్నారు. టేక్ కేర్ అన్నా అని కేటీఆర్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఈ ఘటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అనూషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి, ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.